చావండి చావండి. బ్యాట్ దుబ్బేసిన దీన్ని బయటికి తీసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పేజ్ ఇన్ జిఎస్బి డైరీస్. ఈరోజు ఏంటంటే సర్ప్రైజింగ్గా నాకు కూడా తెలియదు, సడన్గా అట్లా అయిపోయింది. ఎస్ఆర్హెచ్ టీంతోని ఒకసారి కలవడానికి వెళ్తున్నా టీంని. తర్వాత పోస్ట్ లంచ్ కూడా ఉంటుందంట. అది ఎట్లా ఏంటి అనేది నాకు కూడా తెలియదు. చూద్దాం. అక్కడ పోయిన తర్వాత ఫోటోలు ఛాన్స్ వస్తే 2 ఫోటోలు దిగి అసలు అక్కడ ఏం జరిగింది ఏముంటుంది అన్నీ డీటెయిల్గా చెప్తా వీడియోలో. సో లొకేషన్ వచ్చేసి హయాత్ బంజారా హిల్స్లో. ఇంకొక 15 minutesలో డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. అక్కడికి పోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేసి హయాత్ అక్కడ ఉంది చూడండి. ఇదే మన హోటల్. దీని ఎంట్రన్స్ ఎక్కడ? సో గైస్ ఇదే మన ఆరెంజ్ ఆర్మీ బస్సు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో గైస్ లోపలికి వచ్చేసిన. అసలు ఎట్లుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి. బాబా ఏమన్నా ఉందో అసలు. వాటర్ కానీ ఆ స్టెప్స్, ఆ డిజైన్. ఎక్కడికి వచ్చినామో ఏమో అర్థం కావట్లేదు. తిరుగుతున్నాం అట్లా హోటల్ మొత్తం. సో అట్లా స్ట్రేట్ పోతే మీటింగ్ రూమ్, వైవ్ లిఫ్ట్స్, అద్దాలు లెక్క ఉన్నాయి కదా. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. కొన్ని టోకెన్లు ఇచ్చినట్టు ఇప్పుడు లక్కీ డ్రా తీస్తున్నారు అనమాట. మన పేరు ఎట్టాగు రాదు, చూద్దాం, వెయిట్ చేద్దాం. సో వాళ్ళ పేరు తీసి చెప్పేలోపు మనం ఒక గ్లాస్ ఏదైనా కడుపులో చల్లగా వేస్తే ఆహా అది వేరుంటుంది ఇంకా ఫీల్. మొత్తానికి మా పేరు రాలేదు. ఇగో ఇట్లాంటి బ్యాట్ ఆటోగ్రాఫ్తో ఇస్తారనమాట. ఏం చేస్తాం, రాసి పెట్టలేదు మనకి, అంతే, తప్పదిగా. ఫోటోగ్రాఫ్స్ కోసం ఫోటోలు దిగడానికి పోతారు అలా. సో గైస్ కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. వాళ్ళంతటా వాళ్ళే లేచి అడిగినారు అనుకున్నాం, కానీ చూస్తే ఆల్రెడీ టేబుల్స్ మీద రాసే ఉంది క్వశ్చన్స్. అవే క్వశ్చన్స్ అడిగినారు. ఇంకో పాయింట్ ఏంటంటే సీక్రెట్, ఒక బ్యాట్ దుబ్బేసిన. దొంగతనం అనరా మరి ఏమంటారు? తస్కరించుట. రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవడం. దీన్ని బయటికి తీసుకోవాలి ఎట్లనైనా. ఇదిగో దీని మీద సిగ్నేచర్స్ లేవు కానీ కష్టపడి బ్యాట్ ఇంకోటి పట్టుకొస్తాం. ఏంటి మమ్మీ ఎవడీడు? మొత్తానికి అయితే తెచ్చుకున్నా, బయటికి తీసుకోపోదాం. దీన్ని చూద్దాం. సిగ్గుంటి పోకారు అనమాట అని. బయట లంచ్ కూడా ఉంది, మనం లంచ్ చేయాలి ఇప్పుడు పోయి. పోదాం. అట్లా ఐపీఎల్లో మన ఫేవరెట్ టీమ్ అయిన ఎస్ఆర్హెచ్లో కొంతమంది ప్లేయర్స్ని గెలిచి ఇంక లంచ్కి వచ్చేసిన. ఇక లంచ్లో చాలా లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ దీని టేస్ట్ విషయానికి వచ్చేసి టేస్ట్ కూడా అసలు యావరేజ్ అని చెప్పొచ్చు. అబోవ్ యావరేజ్ కూడా కాదు, జస్ట్ యావరేజే. మటన్ మంచి ఉడకలేదురా. ఆలు పాపడి చాట్ అని, వాటర్ మిలన్ అని, కర్డ్ రైస్ అని కొన్ని ఐటమ్స్ అయితే కొన్ని ఓకే గుడ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. టేస్టే చాలా చప్పగా అనిపిస్తున్నాయి. నాకైతే ఏదంతా ఒంటికి పట్టలేదు. బిర్యానీ మాత్రం యావరేజ్, ఓకే అన్నిట్లో అబోవ్ యావరేజ్ బిర్యానీ. అదొకటి ట్రై చేసేయచ్చు, అదైతే పర్లేదు, బాగానే ఉంది. అలా ఇంకోటి ఏంటంటే నేను సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను వస్తాను అనుకోలేదు. సో నేను ఒక పెన్ను కానీ మార్కర్ కానీ ఏదో ఒక తెచ్చుకొని ఉంటే జస్ట్ ఆటోగ్రాఫ్ అయినా దొరుకుతుండే నాకు. బట్ నా దగ్గర ఏం లేదు, వాళ్ళు కూడా చాలా రష్లో ఉన్నారనమాట. సో ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నా, లేకపోతే మనకు ఆటోగ్రాఫ్ కూడా వచ్చేది మంచిగా. సో
సో యా గైస్ వాళ్ళని చూసినప్పుడు అయితే అనిపించింది చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళకి, లైక్ ఎవ్రీ వన్ కలవాలి అనే ఒక ఎగ్జైట్మెంట్తో కలుస్తున్నాను అందరినీ. సో మనం కూడా ఏదో ఒక రోజు అట్లా పొజిషన్లో ఉండాలని ఒక చిన్న కోరిక ఉంటుంది కదా, అట్లా అందరు మన కోసం జస్ట్ వెయిట్ చేసి ఫోటో దిగితే హ్యాపీనెస్ అన్నీ చూడాలనిపిస్తుంది మనకు కూడా. సో ఇంకా డిజర్ట్ సెషన్కి వచ్చేసి మనకి గులాబ్ జామ్ అని, మ్యాంగో టఫల్ అని, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టినారు, ఐస్ క్రీమ్ టాపింగ్స్. సో ఇవి కూడా యావరేజ్, గులాబ్ జామ్ ఓకే, ఐస్ క్రీమ్ ఓకే, బట్ మిగతా టూ నాకు పెద్దగా నచ్చలేదు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే జస్ట్ బిలో యావరేజ్ అనే చెప్పేస్తాను నేను. టేస్ట్ టాపింగ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇది వెనిలా ఐస్ క్రీమ్ విత్ సమ్ టాపింగ్స్, ఇదేదో మ్యాంగోది, ఇదేంటో తెలియదు. ఇంకా లంచ్ తిన్నాం కదా, ఇప్పుడు అది అరిగేదాకా హోటల్ తిరుగుతాం అనమాట. అంబియన్స్ చాలా బాగుంది, అందుకే హోటల్ చూద్దామని చెప్పి ఒక రౌండ్ వేద్దామని చెప్పి తిరుగుతున్నాము. నిజంగా వీళ్ళు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, అండ్ హోటల్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ 5 స్టార్ హోటల్ అంటే మినిమం మాత్రం మెయింటైన్ చేస్తారు. లోపల అంబియన్స్ కూడా ఇక్కడ వాటర్ అండ్ అక్కడ ఫౌంటైన్ టైప్ ఉంది, చాలా బాగుంది, డిఫరెంట్ వైబ్ ఇస్తుంది అక్కడంతా. రిచ్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంది మొత్తం అందులో. ఐ డోంట్ నో ఎస్ఆర్హెచ్ ప్రతిసారి ఇక్కడికి వస్తారా లేదా ఈసారి ఇక్కడికి వచ్చినారో తెలియదు, కానీ వీళ్ళు మొత్తం ప్రిపరేషన్ అయితే చాలా గట్టిగా చేశారు. ముందు మీకు కనిపిస్తుంది అక్కడ పెద్ద ఎస్ఆర్హెచ్ ఒక లైటింగ్స్తోని ఒక లోగో పెట్టి కింద ఆరెంజ్ ఆర్మీ అని రాసినారు. వీళ్ళైతే బాగా ప్రిపేర్ చేశారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఇందులో మనకి రోలెక్స్ కూడా ఉంది. సో లోపలికి అయితే నేను పోలేదు, కానీ దీని బయట ఒక డిజైన్ ఉంది, ఈ డిజైన్ ఏంటో నాకు తెలియదు, కానీ చూడడానికి అయితే బాగుంది అనమాట. ఇక్కడ మిర్రర్ కూడా చూడండి. ఇది ఆరెంజ్ ఆర్మీ వాళ్ళు ఫస్ట్ లోపలికి పోనీ ట్రై చేద్దాం. ఎవరు లేరు స్కామ్కి, ఇది ఎంట్రన్స్. నేను బస్ లోపలికి కూడా వచ్చేసిన, ఎవరు అడగకుండా. నార్మల్ బస్సే, బాగుంది, వెళ్ళిపోదాం ఇంకా చాలు. ఇప్పుడన్నా పట్టుకుంటే కొడతాడు. సో దిస్ ఈస్ ద బస్, ఆరెంజ్ ఆర్మీ. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా సన్ రైజర్స్ టీం ఒక్కరిని కలిసి వాళ్ళతో ఫోటో దిగి ఒక బ్యాట్ ఎత్తుకొని వచ్చి సన్ రైజర్స్ బస్లో కూర్చొని తనకైతే ఒక పెద్ద అడ్వెంచర్ చేసిన. హోటల్ కూడా చాలా బాగుంది అసలు, అది సూపర్. ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, బ్యాంక్ అగ్రవాల్, మేము ముగ్గురిని కలిసినాం. మేము ఇట్లా వీళ్ళతో పాటు ఫోటో కూడా దిగినాం. సపరేట్ కలిసి ఉంటే బాగుంది, అంతా గుంపు గుంపులు పంపించారు ఫోటోలు. కానీ మనం మాత్రం ముగ్గురం సింగిల్ దిగినాం. ఇంకోటి ఏంటంటే అసలు మేము వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఇక చూసినారు గెటప్ ఇట్లా తయారై వచ్చినాం. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. అసలు మేము వెళ్తామని కూడా మేము అసలు అనుకోలే. అన్ఫార్చునేట్ సడన్ గా అయిపోయినాయి. ముందు తెలిసింటే కొంచెం నీట్గా షర్ట్ టిప్ టాప్ గా వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు మనకి ఇచ్చినారు మా టోకెన్స్. మాకు 87, 88, 89 3 నెంబర్స్ వచ్చినాయి. కాకపోతే లక్కీ డ్రా తీసినప్పుడు 86 నెంబర్ వాళ్ళకి లక్కీ డ్రా వచ్చింది. వాళ్ళకి ఏంటంటే లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి ఒక బ్యాట్ ఇస్తారు, వాళ్ళ సైన్స్ ఉంటే దాని మీద ఆటోగ్రాఫ్ పెట్టి బ్యాట్ ఇస్తారు. కాకపోతే మనది రాలేదు. ఎట్లయినా మనం లక్కీ కానప్పుడు ఎట్లయినా మన ట్రై చేయాలి కదా లక్కీ కానికి. అందుకే బ్యాట్ అంటే కొట్టు వచ్చేసిన బ్యాట్ ఎవ్వరు తెలియకుండా సైలెంట్ గా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కాకపోతే దాని మీద ఆటోగ్రాఫ్స్ లేవు. పర్లేదు, ఆటోగ్రాఫ్ లేకపోయినా ఏదో బ్యాట్ అన్న దొరికింది కదా మనకి. సో అట్లా స్వీట్ మెమరీ. లక్ లేకపోతే గైస్ ఏం బాధపడకండి. మీరే లక్కీ అవ్వాలంటే ఏదో కొట్టుకొని లక్ ఆటోమేటిక్ గా రాకపోతే మనమే క్రియేట్ చేసుకోవాలి దాన్ని. సో అది అట్లా. మొత్తానికి అయితే ఫుడ్ గురించి వస్తే ఫుడ్ యావరేజ్, అన్ని చప్పగా ఉన్నాయి. పెద్దగా ఏం నచ్చలేదు ఫుడ్ అయితే. అది గైస్ అంతే. మీరు ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి 850 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నియర్ టు 1K. ఇంకొక 150 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే 1K అయిపోతుంది. సో గైస్ కొంచెం షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసి 1K చేయండి చాలు. తర్వాత చూసుకుందాం. ఓకే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఫన్నీగా చేయడానికి ట్రై చేసిన. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.